ఆ అమ్మగారింటికి వెళ్తే ఎంత లావు అవుతానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అమ్మగారు ఊరు వెళ్ళొచ్చాను కదా, కర్నూలు వెళ్ళాను, 1 నెల అక్కడే ఉన్నాను కదా. అవి ఇవి తినడం వల్ల 75 కేజీలు ఉన్నదాన్ని ఇప్పుడు 80 కేజీలకు వచ్చేసాను. చాలా బాధపడుతున్నానండి. 80 కేజీలు వచ్చాక కొంచెం ఆయాసం రావడం, మాట్లాడేటప్పుడు ఆయాసం రావడం, ఇలా చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నారంటే కనీసం అమ్మ 65కి రావాలి నువ్వు, అప్పుడే నీ హెల్త్ కూడా బాగుంటుందని చెప్పారు. సరే కదా, నేను డైట్ ప్లాన్ అంతా రాసుకొని అయితే వంటగదిలో చాట్ కూడా పెట్టుకున్నాను గుర్తు చేసుకోవడానికి. అది ఎలా చేసుకోవాలో ఏంటో ఆ ప్రిపరేషన్ మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇవి అన్నీ మన వంటగదిలో ఉన్నవండి. ఈజీ ప్రాసెస్. 4 వస్తువులు ఉంటే చాలు. నేను ఆల్రెడీ రోజు వాడుతున్నాను. ఇప్పటికీ ఇది స్టార్ట్ చేసి 1 వీక్ 2 వీక్స్ అవుతుందండి. 2 వీక్స్కి అయితే నేను 2 కేజీస్ అయితే తగ్గాను. మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. ఈ గిన్నెలో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, స్టవ్ మీద పెట్టి. తర్వాత ఈ పొడి చేసుకున్న దాన్ని 2 టేబుల్ స్పూన్లు ఆ వేడి నీళ్ళల్లో వేసి మరగబెడితే దాదాపు 2 గ్లాసుల వాటర్ 1 గ్లాసుకు రావాలన్నమాట. అలా మరిగిన తర్వాత మనం గోరువెచ్చగా సిప్ చేసుకుంటూ టీ ఎలా తాగుతాం అలా తాగాలండి. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. ఎవ్వరు నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కనీసం అంటే లైక్ కూడా చేయట్లేదండి. చాలామంది చూస్తున్నారు కదా, అందరికీ సపోర్ట్ చేస్తారు కదా, మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఈ పొడి కంపల్సరీ యూజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఆల్రెడీ అన్ని వంటగదిలో ఉన్నవేనండి. ఈజీగా అయిపోద్ది, ఈజీ ప్రాసెస్ అనమాట. ఆ పొడి ఎలా చేయాలో అన్నది నేను చెప్తాను తర్వాత. మీకు కావాలి అంటే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి ఏమేమి వేసి చేశారు పొడి అన్నది చెప్తాను నేను. జీలకర్ర, వాము, సోంపు, నల్ల జీలకర్ర ఎలా తయారు చేశాను అన్నది కూడా మీకు వీడియో పెడతాను. మీరు కామెంట్ చేసి అడిగితేనే ఖచ్చితంగా పెడతానండి, లేకపోతే పెట్టను. ఆల్రెడీ చెప్పేశాను కదా. అయితే ఇవి చూసారు కదా, బాగా మరిగిపోయాయి అనమాట. ఇవి కొంతసేపు చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్లోకి తీసుకొని మనం తాగుదాము. చూసారు కదా, నేను ఊరు వెళ్ళొచ్చాక అండి, ఇది ఊరు వెళ్ళొచ్చిన తర్వాత 80 కేజీలు ఉన్నాను. 80కి ఇంకొక 15 ప్యాంట్లు 81 ఉన్నాను అనమాట. తర్వాత నేను 2 వీక్స్ తర్వాత అదే నైటీ వేసుకొని అయితే చేశాను. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు ఇది నేనా కాదా అని చెప్పేసి, అందుకనే 78కి వచ్చానండి. చూసారు కదా, 78, కరెక్ట్గా 2 కేజీలు తగ్గాను అనమాట. 2 వీక్స్కి వీక్ కేజీ తగ్గాను అనమాట. చాలా అండి, స్పీడ్గా వెయిట్ తగ్గినా అంతే స్పీడ్గా మళ్ళీ పెరిగిపోతారు కాబట్టి కొంచెం స్లోగానే వెయిట్ లాస్ అవ్వాలన్నమాట. కాబట్టి మీరు కూడా స్పీడ్గా అన్నీ మానేసి డైట్ చేసేసి నేను వెంటనే తగ్గిపోవాలి, 100 ఉన్నదాన్ని 60కి రావాలని కోరుకోకండి. స్పీడ్గా కాకుండా స్లోగా తగ్గండి. ఎందుకంటే మనం స్పీడ్గా ఏం రాలేదు కదా, రోజు కొంచెం పెరుగుతూ వచ్చింది. అలాగే ఇది కూడా రోజు కొంచెం తగ్గుతూ రావాలన్నమాట. డైట్ అంటే అందరూ ఏమని ఆలోచించుకుంటారంటే రైస్ తగ్గించేయాలి, నైట్ చపాతీ తినాలి, రోటీస్ తినాలి, అవి కూడా ఎక్కువ తినకూడదు, కడుపు మార్చుకోవాలి అని చెప్పేసి కొందరు టార్గెట్ పెట్టుకుంటారు. అలా కాదండి, మీరు ఇప్పటి నుంచి ముందు ఎలాగ ఎక్కువైతే తిన్నారో అందులోనే కొంచెం తగ్గించేయండి. రోజు కొంచెం తగ్గించడం వల్ల మీరు కూడా వెయిట్ లాస్ అలాగే అవుతారు. అంతేగాని ఒకటేసారి మొత్తం కడుపుకి ఇవ్వాల్సినవన్నీ మొత్తం ఆపేస్తే మనలో హార్మోన్స్ అన్నీ ఆకలితో ఉండి మనకు అనారోగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ కొంచెం తగ్గిస్తూ వాటర్ ఎక్కువ తీసుకొని లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకోండి. ఏవైనా సరే ఇలా స్టార్ట్ చేయండి. అంతేగాని ఒకటిసారి రైస్ కానీ ఏవైతే కంట్రోల్ చేయాలని చూడకండి. కొంచెం తగ్గించి తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ పొడిని మీరు వేడినీళ్ళలో తాగలేమో, మాకు చేదుగా ఉంది అనుకున్నప్పుడు ఇలా 1 స్పూను రాత్రిలో 1 స్పూన్ అయితే వేసుకొని వేడి నీళ్ళతో మింగేయండి. పగలైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వేడి నీళ్ళతో మింగేయండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నాకు వేడి నీళ్ళు ఒక పూట, ఇలా పొడి ఒక పూట అయితే చేస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఇది ఒక 5-6 నెలలు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి. మీరు 100 కేజీలు ఉన్నవాళ్ళు ఒక 5 మంత్స్లో అయితే 60 కేజీస్ అయితే కంపల్సరీ వచ్చేస్తారండి. ఒకటే టార్గెట్ పెట్టుకోండి. 1 నెలలో 20 కేజీలు తగ్గాలి అనుకోకండి. 1 నెలలో 4-5 కేజీలు మాత్రమే తగ్గాలి. నేను హెల్తీగా తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించుకొని మరీ అడుగేయండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఆల్రెడీ పెద్దవాళ్ళు అయితే చెప్పే ఉంచారు. ఇవన్నీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్స్ చూసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.